ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పలు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు మీరు. ఇందులో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీ అనేది ఎన్నో పోరాటాల ద్వారా ఇక్కడ యూనివర్సిటీ రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ డెవలప్ కావాల్సినది కొంతమంది అవినీతి పరుల వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా దీన్ని అభివృద్ధి చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్యలో తగాదాలు, లేదంటే ఉద్యోగస్తుల మధ్యలో తగాదాలు క్రియేట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ శాశ్వతంగా ఉండే ప్రణాళికను వేసుకొని ఇతరులు పనికిరారన్నట్లుగా ఇక్కడ చిత్రీకరించడానికి ఇక్కడ జరిగినటువంటి రిజిస్టర్ల మీద, ఇక్కడ జరిగినటువంటి వీసీల మీద, ఇక్కడ జరిగినటువంటి విద్యార్థి నాయకుల మీద, ఇక్కడ జరిగినటువంటి ఉద్యోగస్తుల మీద దాడులు రమేష్ దాకా చూస్తే ఈ దాడులే మనకు అర్థమవుతుంది. అంటే ప్రజా సంఘాలుగా, కుల సంఘాలుగా, విద్యార్థి యువజన సంఘాలుగా పనిచేసే సంఘాలు ఇక్కడ ఎక్కడ కొట్లాడడం లేదు, ఈ దాడులు చేయడం లేదు. సంఘాన్ని అడ్డు పెట్టుకొని వ్యక్తులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు దాడి చేయడం, సాయంత్రానికి ఎస్సీ ఎస్టీ కేసు అనడం, మరుసటి రోజే దాని వ్యాపారాలు పెట్టుకొని ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, బీసీల మీద దాదాపు 4-5 దాడులు జరిగాయి. అట్లే ఓసీల మీద జరిగినాయి. పోనీ బీసీలు ఓసీలే అనుకుంటే ఎస్సీల మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎస్సీ సంఘం కాన్సెప్ట్ లేదు, ఓన్లీ వాళ్ళ బతుకుదెరువు కాన్సెప్ట్తో ఇక్కడ నడుస్తుంది. ఇది ఎప్పటికీ జరగదు, జరగనివ్వమని ప్రజా సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది వాళ్ళు ఇప్పటికైనా మానుకొని వాళ్ళ బుద్ధిని మారుకొని కృష్ణ చెప్పినట్లుగా 100 పీజీలు చేసుకునే మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రోజు నుండి రేపు నుండి నువ్వు ఏ దాడి చేసినా నీ వెనక మేము ఉంటాం. దీని అవినీతి అక్రమాలపైన దాడులో మేము ప్రతిఘటించడానికి కూడా మేము ప్రజా సంఘాలుగా ముందుంటాం. ఈ రాయలసీమ యూనివర్సిటీలో అభివృద్ధిలో మేము అందరం కూడా భాగస్వామ్యం సాధించుకున్న దాన్ని అభివృద్ధిలో ఈరోజు దొంగలు చేరి చెడగొడుతుంటే మేమందరం కూడా చూస్తూ ఊకున్నాం. వాళ్ళ భరతం ఖచ్చితంగా వాళ్ళని దోషులుగా నిలదీసి వాళ్ళందరినీ కూడా శిక్షలు పడేలాగా ఈరోజు చదువుకోవడానికి అనర్హుడు ఈరోజు పోలీస్ స్టేషన్లు, ఈ పోలీస్ స్టేషన్నే కాదు, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అంటే ఇక్కడ దాడి జరిగింది అనుకోవచ్చు, వాళ్ళ ఊర్లో కూడా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీ వీసీ గారు ఈ సబ్జెక్టుల విషయం మాట్లాడాము. వీసీ గారు ఏమంటున్నారంటే పారదర్శకంగా ఏమి యాక్షన్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాము, ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి ఇబ్బందులకు, ఎటువంటి దౌర్జన్యాలకు లొంగి మేము పని చేయము. గతంలో ఏం జరిగాయో నాకు తెలియదు, భవిష్యత్తులో మాత్రము అందరు ఉద్యోగస్తులకు, అందరు విద్యార్థులకు, ప్రొఫెసర్లకు గౌరవంగా ఉండే చర్యలు చేపడతామంటని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి మేమైతే ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మి వెళ్తున్నాము. అటువంటి కార్యక్రమాలు జరగకపోతే ప్రజా ఆందోళన ఈ ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. కొందరు సస్పెండ్ చేయాలని మీరు డిమాండ్ చేశారు, అది ఏదమ్మా? ఖచ్చితంగా రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అవి మా దృష్టికి చాలా ఏళ్ల క్రితమే వచ్చినాయి. కాకపోతే అమ్మాయిలు ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఇష్యూలలో వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పేరెంట్స్ చదువు మానిపించి తీసుకెళ్తారు అని చెప్పేసి ముందుకు రావట్లేదు అమ్మాయిలు. అమ్మాయిలకు మెసేజ్లు పెట్టడం, లైంగికంగా అమ్మాయిలు ఫెయిల్ అయినారన్నా ఇక్కడ యూనివర్సిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా మాతో మీరు స్పెండ్ చేస్తే మీ పనులు అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు ఇవి. నిజంగా విద్యార్థి సంఘాలు ఇంత అరాచకాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గత వీసీలు కానీ, రిజిస్ట్రార్లు కానీ ఎందుకు చూస్తూ ఊరుకున్నారు అనేది అర్థం కాల. ఇప్పుడు మా దృష్టికి వచ్చిన తర్వాత మేము దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది. అదే ఇష్యూ నేను ఇక్కడ వీసీ గారికి కూడా దృష్టికి తీసుకెళ్లాను. కాకపోతే నువ్వు సమాచార హక్కు చట్టం పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని, లేకపోతే నాకు డబ్బులు ఇస్తే సైలెంట్ అవుతానని ఇట్లాంటి బెదిరింపులు ఏంటి? యూనివర్సిటీ అడ్రస్ పెట్టుకొని ఇచ్చాడు, అది కూడా నేను వీసీ గారికి చూపించాను. ఇక్కడ ఈ కోటరీ అంతా కూడా ఎవరైతే యూనివర్సిటీ పేరు మీద చేస్తున్నారో దీనికి అంతా ఆద్యుడు, దీనికి మూలము ఎన్టీకే నాయక్ అని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసెంట్ రెక్టార్ అంట ఆయన. అది కూడా రెక్టార్ అనేది ఎక్కడ లేదు ఈ యూనివర్సిటీలో ఇంతవరకు. ఇప్పుడు ఆ పదవి క్రియేట్ చేసుకొని ఉన్నాడు. గత ప్రభుత్వంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి తను వైస్ ఛాన్సలర్ కావాలని చెప్పేసి దాదాపు 30 లక్షలు ఇచ్చాడంట.
ఆ 30 లక్షలు నాకు రావు కాబట్టి నాకు ఒక పదవి ఇవ్వండి అంటే రెక్టార్ పదవి క్రియేట్ చేసుకొని ఉన్నాడు. ఆయన ఈ రోజు ఇవన్నీ కూడా కోటరీని తయారు చేసి పిల్లల్ని చదువుకొనియకుండా పిల్లలతో పాటు కూర్చొని ఆయన మందు తాగుతూ వాళ్ళకు మందు ఇస్తూ ఈరోజు క్రిమినల్ యాక్టివిటీస్ అన్ని కూడా పిల్లలకి నేర్పించాడు. యాక్షన్ తీసుకోకపోతే ఇదే రాయలసీమ యూనివర్సిటీ ముందు మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం అయితే జరుగుతుంది. మొత్తం మీద రాయలసీమ యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దుస్థితి ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో తాము రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, రాయలసీమ యూనివర్సిటీ ప్రాంతం నుంచి కర్నూలు జిల్లా.